బయట నెయ్యి ధర ఎంత ఉంది? గత ప్రభుత్వంలో ఎంత కొనుగోలు చేసినారు ఈ వైసీపీ నాయకులు? అంటే నెయ్యిలో కల్తీ కలిపారనే కదా అర్థం అంటూ మన మహానుభావులు చాలా గొప్పగా మాట్లాడారు మీడియా వేదికలపైన, అసెంబ్లీలో. ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సింది ఏమిటంటే, మహానుభావులు వీరుండగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇంకెవరూ కూడా వీళ్ళలాగా కుంభకోణాలు చేయడానికి సాహసించరు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహానుభావులు వీరు ప్రజల్ని ఎలా తప్పుదారి పట్టిస్తారో, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కొనుగోలుపై 200 రూపాయలు ఒక కేజీకి ఎలా నొక్కేస్తూ ఉంటారో ఈ వీడియో ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని మీ అందరికీ కూడా చూపిస్తాను. తర్వాత క్లుప్తంగా దీనిపైన మనం వివరించుకుందాం. వీడియో చూసే ముందుగా మన గొంతు ప్రజలందరికీ కూడా చేరాలంటే మీరు ఖచ్చితంగా లైక్ కొట్టాలి. దయచేసి లైక్ కొట్టండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కూడా తెలియజేయండి. ఎందుకంటే మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేస్తే ప్రజలకి ఎవరు ఏంటి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టే నేను దయచేసి మీరు లైక్ చేయండి వీడియోకి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కూడా తెలియజేస్తూ వీడియోల్ని షేర్ చేయండి. ప్రజలందరికీ కూడా నిజాలు తెలుస్తాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ఒక్కసారి చూస్తాం. ఈ వీడియో చూసిన తర్వాత కేజీ నెయ్యిపై 200 రూపాయలు ఎలా నొక్కేస్తున్నారో కూడా చూపిస్తాం. ఇప్పుడు 716 రూపాయలకి నందిని డైరీ టెండర్ తీసుకుంది. ఇందాపూర్ 658 రూపాయలకి తీసుకుంది. ఇదే నందిని డైరీ మార్కెట్ లో చూస్తే 600 చిల్లరకి నెయ్యి అమ్ముతుంది. సాధారణంగా బయట మార్కెట్ లో నెయ్యికి టీటీడీకి సప్లై చేస్తే ఒక్కో కిలో మీద 130 రూపాయలు సాధారణ డైరీకి మిగులుతుంది. అంటే మధ్యలో ప్లాట్ఫామ్ కి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, కమిషన్లు ఏముండవు, డైరెక్ట్ గా ప్యాకింగ్ ఖర్చు ఏముండదు కాబట్టి డైరెక్ట్ ట్యాంకర్ లో తీసుకుపోయి పడి కాబట్టి ఒక్కో కిలో మీద 130 రూపాయలు తిరుమలకు సప్లై చేస్తే ఒక్కో డైరీకి ఒక్కో కేజీ మీద 130 రూపాయలు మిగులుతుంది. అలాంటప్పుడు ఇదే నందిని డైరీ బహిరంగ మార్కెట్ లో 640 రూపాయలకు అమ్ముతున్నప్పుడు టీటీడీకి సప్లై చేస్తే ఆ 640 రూపాయలు 130 రూపాయలు కనీసం 100 రూపాయలు తగ్గాలి. అంటే 500 చిల్లరకి వెళ్ళిపోవాలి. అలా కాకుండా 640 బయట ఇస్తూ 716 రూపాయలు టీటీడీకి ఇచ్చారంటే ఒక్కో కిలో మీద క్లియర్ గా కనీసం 200 రూపాయలు దోపిడీ జరుగుతోంది. ఈ రూపంలో ఈ ఏడాదిన్నరలోనే కేవలం ఈ క్రీమ్ ఈ యావరేజ్ ఏదైతే తీసుకుంటే ఎక్స్ట్రా పే చేసింది కనీసం 150 నుంచి 200 కోట్ల పైన దోపిడీ జరిగింది. చూశారు కదండి, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్న మన కూటమి ప్రభుత్వ నాయకులు చేస్తున్న దోపిడీ గురించి ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే కళ్ళు నాకు బైర్లు గమ్ముతున్నాయి. అవును కదా, ఎందుకంటే దేవుడికి నెయ్యి ఇవ్వాలంటే ఎవరైనా సాధారణంగా కానీ లాభాలను పక్కన పెట్టి తక్కువకే ఇస్తారు. మార్కెట్ ధర కన్నా చాలా చాలా తక్కువకి ఇస్తారు. ఇక్కడ వచ్చేసి టీటీడీకి నెయ్యిని ప్యాకింగ్ ఉండదు, డీలర్ కమిషన్ ఉండదు, నేరుగా సప్లై చేసేస్తారు. అది కూడా ఒక ట్యాంకరు 2 ట్యాంకర్లు నెయ్యి 1000 కేజీలు ఉంటుంది. ఆ నెయ్యి 1000 కేజీలు డైరెక్ట్గా టీటీడీకి సప్లై చేయటం వల్ల వీళ్ళు ఏదైతే మార్కెట్కి వేస్తారో ఆ ప్యాకింగ్ ఛార్జెస్ కానీ డీలర్ కమిషన్ కానీ ఉండదు. ఈ మార్కెట్కి వేసేది దాదాపు కూడా ఒక్కొక్క షాపులో ఒక 10 రోజులు 20 రోజులకు స్టాక్ అయిపోతుంది. అప్పటి వరకు వాళ్ళు నిలవ పెట్టుకోవాలి. అదే టీటీడీకి అయితే ఒక్కసారిగా బల్క్గా ఇచ్చేయటం వల్ల కంపెనీ యజమానులకు కూడా లాభాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ డీలర్ కమిషన్లు ప్యాకింగ్ ఛార్జెస్ లేకుండా నేరుగా నెయ్యి ట్యాంకర్లు టీటీడీకి ఇవ్వటం వల్ల దాదాపు కూడా 150 రూపాయల నుండి 200 రూపాయలు ఆ కేజీ నెయ్యి తగ్గే అవకాశాలు చాలా చాలా మెండుగా ఉంటాయి. చాలా చాలా మెండుగా ఉంటాయి. అది కూడా దేవుడి పైన భక్తి ఉన్న వాళ్ళైతే నాకు దాంట్లో కూడా లాభం వద్దు, ఇదే నా కనీస లాభం ఇంత ఉంది, దాంట్లో ఒక 10 రూపాయలు 20 రూపాయలు నేను దేవుడికి మనస్ఫూర్తిగా తగ్గించిస్తాను అని అంటారు. ఆ లెక్కన ఇప్పుడు మార్కెట్లో హెరిటేజ్ నెయ్యే తీసుకుందాం, 540 రూపాయలు ఉందండి. 540 రూపాయలు ఇప్పుడు వీడియోలో కూడా మీరు చూసారు, 540 రూపాయలు ఉంది. అంటే డైరెక్ట్గా హెరిటేజ్ నుండి కూడా తీసుకోవటం వల్ల దాదాపు 200 రూపాయలు నేరుగా టీటీడీకి ఇవ్వటం వల్ల 200 రూపాయలు తగ్గుతుంది. అంటే 340 రూపాయలకి తీసుకోవచ్చు. అదే ధర్మాత్ముడైతే హెరిటేజ్ కంపెనీ యజమాని ధర్మాత్ముడైతే మరో 20 రూపాయలు కూడా నాకు
అంత లాభం అవసరం లేదు, కంపెనీ నుండి నాకు లాభం అవసరం లేదు, నేను నా అసలుకే ఇస్తాను, నష్టానికి ఇవ్వకపోయినా అసలుకే ఇస్తానంటే 320 రూపాయలకి ఖచ్చితంగా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మన వాళ్ళు దుర్మార్గమైన ప్రచారం చేసింది ఏమిటంటే, బయట మార్కెట్లో 540 రూపాయలు ఉంది కదా, ఈడ గత ప్రభుత్వంలో 320 రూపాయలు పెట్టి నెయ్యి కొనుగోలు చేశారంటే అది కల్తీ నెయ్యి అని దుర్మార్గమైన ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ నెయ్యి ధర 716 రూపాయలకి టీటీడీకి నెయ్యి కొనుగోలు చేస్తున్నారు ఇందాపూర్ డైరీ నుండి మరియు నందిని డైరీ నుండి. అంటే మార్కెట్ ధర కన్నా ఎక్కువ పెట్టారు, తగ్గించాల్సింది పోయి. డీలర్ కమిషన్లు ఉండవు, ఈ ప్యాకింగ్ ఛార్జెస్ ఉండవు, నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఒకేసారి లక్షల కేజీలు డైరెక్ట్గా టీటీడీకి వస్తుంది. లక్షల కేజీలు వాళ్ళకి కంపెనీ యజమానికి సేల్ అవుతుంది, అమ్మకం అవుతుంది. కాబట్టి దాదాపు మార్కెట్ ధర కన్నా 200 రూపాయలు తక్కువగానే ఖచ్చితంగా ఇవ్వచ్చు, నష్టమైతే ఉండదు. కానీ ఎక్కువగా అమ్ముతున్నారు. అంటే ఒక్కొక్క కేజీ పైన సుమారు పాటుగా 200 రూపాయల నుండి 250 రూపాయలు కూడా ఖచ్చితంగా దోపిడీ ఉంది. దోపిడీ ఉంది అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. అంటే ఒక నెలకి దాదాపు 200 కోట్ల నుండి 300 కోట్లు ఈజీగా దోపిడీ అనేది టీటీడీలో జరుగుతూ ఉంది. మరి ప్రజలు మీరే అర్థం చేసుకోవాలి, నెయ్యి పైన వీళ్ళు ఎలా కల్తీ నెయ్యి అని ప్రజల్ని తప్పుదారి పట్టించారు. ఇప్పుడు క్లియర్గా వాస్తవ లెక్కలన్నీ మీ ముందు పెట్టాం, వాస్తవాలు మీకు చూపించాం. ఎవరు దొరలు, ఎవరు దొంగలు, ఎవరు దోచుకుంటున్నారు, ఎవరు దోపిడీ చేస్తున్నారు, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.